Welcome to my channel. Thank you for watching this video. Please subscribe the channel and support me. ఈరోజు నేను మీకు ఆన్లైన్లో ఫాస్టాగ్ అనేది ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. మీకు తెలిసిందే పేటిఎం పేమెంట్ బ్యాంక్ అనేది పనిచేయదు. సో ఫాస్టాగ్ పేటిఎం నుంచి తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఫాస్టాగ్ అయితే ఇప్పుడు పనిచేయదు కాబట్టి కొత్త ఫాస్టాగ్ ఎట్లయినా అప్లై చేసుకోవాలి. సో కొత్త ఫాస్టాగ్ అప్లై చేసుకోవడానికి ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అది మీ ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది. సో నేను ఇప్పుడు మీకు ఆన్లైన్లో ఫాస్టాగ్ ఎలా అప్లై చేసుకోవాలనేది చెప్తాను. నార్మల్గా మీరు ఏ బ్యాంక్ నుంచి అయినా కూడా ఫాస్టాగ్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో మీకు అప్లై చేసుకుంటే ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది. సో నేనైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఫాస్టాగ్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ముందు స్క్రీన్షాట్లో చూపించిన విధంగా మీరు టైప్ చేయండి, గూగుల్ క్రోమ్లో టైప్ చేయండి హెచ్డిఎఫ్సి ఫాస్టాగ్ అప్లై ఆన్లైన్ అని. సో మీకు ఫస్ట్ పైన వచ్చిన లింక్ని క్లిక్ చేయండి. పైన వచ్చిన లింక్ని క్లిక్ చేయగానే మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అది ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అది ఓపెన్ అయిన తర్వాత మీకు అక్కడ మీ మొబైల్ నెంబరు అడుగుతుంది. మొబైల్ నెంబరు, పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే పాన్ కార్డ్ నెంబర్ అనేది అది వెరిఫై చేస్తుంది. వెరిఫై చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్లో టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ నేమ్ అనేది అయితే అక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు ఎంటర్ చేయగానే పాన్ కార్డ్లో ఉన్న విధంగా మీ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. దాని కింద మీకు డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయమని అడుగుతుంది. 4 ఆప్షన్లు ఉంటాయి దానిలో. ఒకటి పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి, వెహికల్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి, మరియు ప్రివ్యూ చూసుకోవడానికి, పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ 4 మీరు మీ డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయండి. ఈ వీడియోలో చూపించినట్టుగా మొదటిగా మీరు వెహికల్ నెంబర్, రిజిస్ట్రేషన్ వెహికల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ ఏదైతే కారు ఉందో, వ్యాన్ ఉందో, జీప్ ఉందో ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అది డీటెయిల్స్ ఫెచ్ వెహికల్ డీటెయిల్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఏంటంటే మీరు ఇదివరకు ఏదైనా రిజిస్ట్రేషన్ ఉన్నదా ఈ నెంబర్ మీద, ఫాస్టాగ్ ఉందా అనేది, హెచ్డిఎఫ్సి నుంచి ఉందా అనేది చెక్ చేస్తుంది. ఒకవేళ ఏం లేకుంటే మాత్రం ఇది డీటెయిల్స్ అనేది ఫెచ్ చేసి అలా ఉంచేస్తుంది. సో దాని తర్వాత మీరు మీ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయండి. మీ పేరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత అక్కడ అడుగుతుంది ఆర్ ఏ పొలిటికల్ ఎక్స్పోజర్ అని అడుగుతుంది, ఎక్స్పోజర్ పర్సన్ అని అడుగుతుంది. సో మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ అడ్రస్ ఎంటర్ చేయండి. అడ్రస్ మీ ఆధార్ కార్డులో ఉన్నదే ఎంటర్ చేయాలని ఏం లేదు. మీ ఏదైతే కమ్యూనికేషన్ అడ్రస్ ఉన్నారో ఆ కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఆ మెన్షన్ చేసిన అడ్రస్కి మీకు ఫాస్టాగ్ స్టిక్కర్ అనేది డెలివరీ అవుతుంది. సో అది చేసిన తర్వాత మీకు ఇది ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు వెహికల్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. వెహికల్ ట్యాబ్ని ఓపెన్ అయిన తర్వాత వెహికల్ ట్యాబ్లో వెహికల్ నెంబర్ ఎంటర్ చేయండి. మళ్ళీ ఫెచ్ వెహికల్ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత కింది ఆప్షన్ ఉంది కదా, కార్ అండ్ జీప్ అని. కార్ అండ్ జీప్ అనే ఆప్షన్లో ఇక్కడ క్లిక్ చేసిన వెహికల్ క్లాస్లో అది మీరు ఏ వెహికల్ యూజ్ చేస్తున్నారు, ప్రైవేట్ వెహికల్ యూజ్ చేస్తున్నారా లేదా కమర్షియల్ వెహికల్ యూజ్ చేస్తున్నారని అడుగుతుంది. మీరు ఏది యూజ్ చేస్తున్నారో అది క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంటుంది, ఆర్ యూ అసిస్ట్ బై బ్యాంక్ రిప్రజెంటేటివ్ అని అడుగుతుంది. ఎవరు మనకి అసిస్ట్ చేయలేదు కాబట్టి మీరు నో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేయగానే మీకు మీ డీటెయిల్స్ అనేటివి వెరిఫై చేసుకోవడానికి మీకు ఒక వెరిఫికేషన్, ఒక ప్రివ్యూ చూసుకోవడానికి మీకు ఇస్తుంది. సో ఈ ప్రివ్యూలో మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. ఏమైనా రాంగ్ డీటెయిల్స్ ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. మీ అడ్రస్ ఖచ్చితంగా మంచిగా కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇదే అడ్రస్కి మీకు ఫాస్టాగ్ కొరియర్ అనేది వస్తుంది, స్టిక్కర్ అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వెరిఫై చేసుకోండి. మీ వెహికల్ నెంబర్ కూడా కరెక్ట్గా చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఎంటర్ చేయండి. సో ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇది లాస్ట్ ఆప్షన్ అనేది పేమెంట్కి రీడైరెక్ట్ చేస్తుంది. పేమెంట్ రీడైరెక్ట్ చేసినాక మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఈ స్క్రీన్లో చూపించిన విధంగా మీకు
క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ నుంచి పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇది ఎక్కువసేపు ఉండదు కాబట్టి నేను ఏం సజెస్ట్ చేస్తున్నానంటే, మీరు ఒకవేళ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ యూజ్ చేస్తే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేసుకోండి. లేదా యూపీఐ ఐడితో చేసుకుందాం అనుకుంటే యూపీఐ ఐడి మీకు తెలిస్తే ఎంటర్ చేయండి. మళ్ళీ మీరు ఎక్కడైనా వెతికి అక్కడ వేయాలి అనుకుంటే మాత్రం ఈ పేజ్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. సో మళ్ళీ ఈ పేజ్ ఎక్స్పైర్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం ప్రాసెస్ అంతా చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ అనేది కొంచెం స్లోగా ఉంది. సో మీరు డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ యూజ్ చేసి పేమెంట్ చేయండి, మీకు తొందరగా అవుతుంది. ఇది అయిపోగానే మీకు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీ పేమెంట్ అనేది అవుతుంది. సో దాని తర్వాత మీకు ఇలా లాస్ట్లో మీరు సక్సెస్ఫుల్గా పేమెంట్ చేసినట్టయితే మీకు ఇక్కడ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయినట్టు ఒక నెంబర్ వస్తుంది, రిఫరెన్స్ ఐడి అని చెప్పి మీ వెహికల్ నెంబర్ డీటెయిల్స్ అన్ని ఇట్లా సక్సెస్ఫుల్ అని చెప్పి యువర్ ఫాస్టాగ్ అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ అని సో నెంబర్ అని వస్తుంది. సో అలా వచ్చినట్టయితే మీ ఫాస్టాగ్ అనేది క్రియేట్ అయిపోయినట్టే, మీరు ఆన్లైన్ అప్లై చేసుకున్నట్టే. సో ఇలా వచ్చిందంటే మీకు 1 or 2 డేస్లో మీ ఫాస్టాగ్ కొరియర్ అనేది డెలివరీ అయ్యి 4 to 5 డేస్లో మీ ఇంటికి అయితే వస్తుంది. మీరు ఏదైతే మెన్షన్ చేశారో ఆ అడ్రస్కి అయితే వస్తుంది. పాత ఫాస్టాగ్ తీసేసి కొత్త ఫాస్టాగ్ పెట్టేసుకొని మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇంటి దగ్గరే ఉండి మీరైతే ఈజీగా ఫాస్టాగ్ని అప్లై చేసుకోవచ్చు. ఎలా బయటికి వెళ్ళి వేరే బ్యాంక్కి వెళ్ళి విజిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో ఈజీగా మీరు అయితే ఫాస్టాగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.